నీహారిక తెలుగులో చేసిన చిత్రాలన్నీ తేడా కొట్టేసిన సంగతి తెలిసిందే. డిజాస్టర్లను చూసి చూసి చివరకు సినిమాలనే మానేసింది. ఆ తరువాత పెళ్లి, విడాకులు అందరికీ తెలిసిందే. ఆపై మళ్లీ వెబ్ సిరీస్లు, చిత్రాలను నిర్మిస్తూ బిజీగా మారింది. ఓటీటీలో నీహారికకు ఎప్పుడూ సక్సెస్ వస్తూనే ఉంది. ఇక కమిటీ కుర్రాళ్ళు అంటూ థియేట్రికల్గా నీహారిక అదరగొట్టేసింది. నిర్మాతగా ఆమెకు మొదటి నుంచి థియేట్రికల్ హిట్ పడింది. ఇక ఇప్పుడు తెలుగులో చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉంది. తమిళంలో మాత్రం ఆర్టిస్టుగా ట్రై చేస్తోంది. నీహారిక ప్రస్తుతం తమిళంలో 2 చిత్రాలను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మలయాళీ ఆర్టిస్ట్ షేన్ నిగమ్, నీహారిక కలిసి మద్రాస్ కారన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాట ఒకటి రిలీజ్ చేశారు. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబోలో వచ్చిన సఖీ చిత్రంలోని కాలయు చెడుగుడు పాటను రీమేక్ చేశారు. ఇక అందులో హీరో హీరోయిన్లు ఎంత రొమాంటిక్గా నటించారో ఈ రీమేక్ సాంగ్లోనూ అంతే రొమాంటిక్గా నీహారిక, షేన్ రెచ్చిపోయారు. నీహారిక ఇంతలా పెర్ఫార్మెన్స్ చేస్తుందని, ఇంత బోల్డ్గా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో అంతా షాక్ అవుతున్నారు. కొందరైతే నీహారికను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు కావాలనే నీహారిక అద్భుతంగా చేసిందని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నీహారిక బోల్డ్గా కనిపించే సీన్లను మాత్రం జనాలు ట్రోలింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయని ఇక్కడ నీహారిక ఇలాంటి పెర్ఫార్మెన్స్ కానీ, సినిమాలు కానీ చేయడం లేదనిపిస్తోంది. మరి నీహారిక నిర్మాతగా మళ్ళీ నెక్స్ట్ వెబ్ సిరీస్, సినిమాలతో తెలుగు ఆడియన్స్ను ఎప్పుడు పలకరిస్తుందో చూడాలి.